అయోధ్య శ్రీరామ జన్మభూమి నుంచి వచ్చిన శ్రీ సీతారాముల అక్షింతలు గడప గడపకి పంపిణీ చేసే కార్యక్రమం ఆదివారం రామగుండం కార్పొరేషన్ 48వ డివిజన్ మారుతినగర్ అడ్డగుంట ప్రాంతాలలో జరిగింది. గోదావరిఖని మారుతినగర్లోని భక్తాంజనేయ ఆలయంలో అయోధ్య అక్షింతలను ఉంచి ప్రత్యేకంగా పూజ జరిపి 48 డివిజన్లో గడప గడపకి అక్షింతలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్ జిల్లా కన్వీనర్ సంపత్ యాదవ్ పాల్గొని మాట్లాడుతూ 500 సంవత్సరాల బానిస కట్టడాన్ని తొలగించి అదే స్థానంలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించడం హిందూ సమాజం స్వాభిమానానికి స్ఫూర్తి అని అన్నారు. రామజన్మభూమి ఉద్యమంలో పాల్గొని లక్షల మంది ప్రాణాలు అర్పించిన కరసేవకులకి ఆత్మ శాంతించాలని అన్నారు. గడప గడపకి అక్షంతల కార్యక్రమం ప్రతి ఇంటికి అక్షంతలు చేరవేయడం విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ బాధ్యత అని జనవరి 22 రోజున శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ సమయంలో శ్రీరామ జయరామ జయ జయ రామ అనే విజయ మహామంత్రాన్ని పఠించి దీపావళి పండుగ జరుపుకోవాలని సమాజానికి విశ్వ హిందూ పరిషత్ పిలుపునిస్తుందని అన్నారు. జై శ్రీరామ్. ఈ రోజున మారుతినగర్ అడ్డగుంట ప్రాంతంలో శ్రీ అయోధ్య రాములల్లా శ్రీ రామజన్మభూమి నుండి వచ్చిన అక్షింతలను ప్రతి హిందూ కుటుంబానికి అందజేయాలనే ఆకాంక్షతో విశ్వ హిందూ పరిషత్ శ్రీరామ తీర్థక్షేత్ర ట్రస్టు ప్రతి ఇంటికి గడప గడపకి అక్షింతలు వెళ్ళాలనే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. 500 సంవత్సరాల బానిస కట్టడాన్ని తొలగించి భారతదేశం యొక్క స్వాభిమానం, హిందువుల యొక్క స్వాభిమానమైన అయోధ్య రాముని ప్రతిష్టాపన ఆలయ నిర్మాణం ఈరోజున మనందరం జరిపించుకోవడం ఆనందదాయకం. అయోధ్య నిర్మాణానికి ప్రతి హిందూ కుటుంబం కూడా నిధి సేకరణ చేసి ఆ ఆలయ ప్రతిష్టాపనలో ఆలయ నిర్మాణంలో ప్రతి హిందువు యొక్క ప్రతి రూపాయి ఉన్నది. అదేవిధంగా ఆ రాముని ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆ రాముని యొక్క అక్షింతలను ఈరోజున ప్రతి హిందూ కుటుంబానికి చేరవేయడం ఇది ఆనందదాయకమైన కార్యక్రమం. రాముని ప్రతిష్టాపన అయోధ్య నిర్మాణం తర్వాత ప్రపంచంలోనే భారతదేశం విశ్వగురువుగా ఎదిగి ప్రపంచానికి మార్గదర్శనం చేసే విధంగా హిందూ ధర్మం ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందే విధంగా ఆ రాముని ఆశీస్సులు ఉంటాయని హిందూ సమాజం అంతటికీ కూడా సుభిక్షంగా అష్టైశ్వర్యాలతో ఆ రాముడు ఆశీస్సులు ఇస్తాడని చెప్తా ఉన్నాను. ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్ జిల్లా కన్వీనర్ ముష్కా సంపత్ యాదవ్, అరిగెల శ్రావణ్, మంజుల శ్రీనివాసరెడ్డి, డివిజన్ కార్పొరేటర్ పొన్నాల విద్యాలక్ష్మణ్, కుంబార్ అజయ్, దిగంబర్, అడిగొప్పల రాజు, అనిల్, కమల, రాణి, రమేష్ యాదవ్, బన్నీ, సంజీవరెడ్డి అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్డ్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. కాంటాక్ట్ 888646 777 990 855 2928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరిఖని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరిఖన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరిఖని. సెల్ నంబర్ 8499 333 03 9989 497 898.